షుగర్కు దివ్య ఔషధం, రక్తశుద్ధి ప్లస్ ఇమ్యూనిటీ బూస్ట్, డయాబెటీస్కు సహజ పరిష్కారం. ఈ ఒక్కదే చాలు. షుగరున్నవారు తప్పక చూడండి. 3 సమస్యలకు ఒకే మందు. వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ప్రతి ఇంట్లో ఉండే మహౌషధం. 7 రోజుల్లో మార్పు. షుగర్ తగ్గించే రహస్యము. ఇది తింటే చాలు. డాక్టర్ అవసరం లేకుండా. శంఖపుష్పి అంటే చిన్నగా నేలమీద పాకుతూ పెరిగే ఒక మొక్క. నీలి లేదా తెల్లటి పువ్వులు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని మెదడు టానిక్గా, నాడీబలం పెంచేదిగా, రక్తశుద్ధి కోసం శతాబ్దాలుగా వాడుతున్నారు. మన శరీరంలో రక్తం శుద్ధిగా ఉంటేనే అన్ని అవయవాలు సరిగా పనిచేస్తాయి. రక్తంలో విషతత్వం పెరిగితే చర్మ సమస్యలు, అలసట, తలనొప్పులు, నిద్రలేమీ వస్తాయి. అదే విషతత్వం ఎక్కువైతే షుగర్ కంట్రోల్ చేయడంలో కూడా ఇబ్బందవుతుంది. షుగర్ సమస్య ఎందుకొస్తుంది? కేవలం తీపి ఎక్కువగా తినడం వల్ల కాదు. ఒత్తిడి, నిద్రలోపం, జీర్ణ సమస్యలు, శరీరంలో వాపు ఇవన్నీ కలిసి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీస్తాయి. ఇక్కడే శంఖపుష్పి పని మొదలవుతుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతింపచేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే హార్మోన్లు సమతుల్యమవుతాయి. హార్మోన్లు సమతుల్యమైతే షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలోకి రావడం సులభమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, రోగనిరోధక శక్తి. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వస్తాయి. శంఖపుష్పి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే శరీర కణాలు రక్షించబడతాయి, రక్తంలో శుద్ధి పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీని సహజంగా బలపరుస్తుంది. ఈ శంకు పువ్వు అంటారు దీన్ని, అపరాజిత. ఈ విధంగా ఉంటుంది. ఇది పువ్వులో పువ్వు 3 పువ్వులు వచ్చినటువంటి శంకు పువ్వు. 3 పువ్వులు కలిగినటువంటి ఒక శంకు ఇది. చాలామంది అడుగుతారు, ఎలా వాడాలి అని. శంఖపుష్పి పొడి రూపంలో, సిరప్ రూపంలో లేదా కషాయం రూపంలో దొరుకుతుంది. పొడి అయితే ఉదయం గోరువెచ్చని నీటితో 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు. కషాయం చేస్తే చిన్న మోతాదులో మాత్రమే తీసుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పరిమితి చాలా ముఖ్యం. సహజ ఔషధమని ఎక్కువగా తీసుకుంటే మంచిదని కాదు. షుగర్ ఉన్నవాళ్లు దీన్ని తీసుకునేటప్పుడు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ను పర్యవేక్షించాలి. ఎందుకంటే కొందరికి ఇది మందులతో కలిసిపోయి షుగర్ను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ సలహా తప్పనిసరి. రక్తశుద్ధి గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడదాం. మనం రోజూ తీసుకునే ఆహారం, కాలుష్యం, ఒత్తిడి ఇవన్నీ రక్తంలో విషపదార్థాలను పెంచుతాయి. కాలేయం వాటిని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది. కానీ కాలేయం మీద ఎక్కువ భారం పడితే అలసిపోతుంది. శంఖపుష్పి కాలేయానికి మృదువైన మద్దతు ఇస్తుంది. కాలేయం బలంగా ఉంటే రక్తం శుభ్రంగా ఉంటుంది. రక్తం శుభ్రంగా ఉంటే చర్మం మెరుగుపడుతుంది, కళ్లలో కాంతి వస్తుంది, అలసట తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెంచడంలో దీని పాత్ర చాలా సున్నితమైనది. ఇది శరీరాన్ని హఠాత్తుగా ఉద్దీపన చెయ్యదు, మెల్లగా సమతుల్యం చేస్తుంది. దీర్ఘకాలంగా వాడితే ఫలితం తెలుస్తుంది. ఒక్కరోజు తీసుకుని ఫలితం ఆశించకూడదు. ఇక్కడ జీవనశైలి చాలా ముఖ్యమైనది. శంఖపుష్పి తీసుకుంటూ రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతే ప్రయోజనం తగ్గిపోతుంది. ఒత్తిడిని తగ్గించడానికి రోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి. తేలికపాటి వ్యాయామం చెయ్యాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే ఈ ఔషధం పూర్తి ప్రయోజనం ఇస్తుంది. ఇంకొక విషయం, గర్భిణీలు, చిన్నపిల్లలు లేదా ఇప్పటికే తీవ్రమైన వైద్య సమస్యలు ఉన్నవాళ్లు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. సహజమైనదని అనుకుని స్వయంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు. మన పూర్వీకులు ఎందుకు ఈ మొక్కలను పవిత్రంగా చూశారంటే ఇవి మన శరీరంతో సహజంగా కలిసి పనిచేస్తాయి. శంఖపుష్పి కూడా అలాంటి వరం. ఇది మనసుకు శాంతి, రక్తానికి శుద్ధి, శరీరానికి రక్షణ ఇస్తుంది. కానీ అది మన జీవనశైలితో కలిసినప్పుడే పూర్తి ఫలితం ఇస్తుంది. చివరగా ఒక మాట, ఆరోగ్యమంటే ఒక్క మాత్రతో వచ్చే విషయం కాదు. అది ఒక పద్ధతి, ఒక నియమం, ఒక సహనం. శంఖపుష్పి ఆ ప్రయాణంలో ఒక సహాయకుడు మాత్రమే. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే, ఆహారాన్ని సరిచేస్తే, మనసును ప్రశాంతంగా ఉంచితే ఈ చిన్న మొక్క మీకు పెద్ద మిత్రుడవుతుంది. ఇలాంటి సహజ ఆరోగ్య విషయాలను లోతుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. సహజ మార్గాన్ని ఎంచుకోండి.